మహా అవతార నరసింహ యానిమేషన్ మూవీ ఏం వెళ్తాంలే అని అనుకుంటే మాత్రం ఇది వినండి. ఎక్కడ యానిమేషన్ ఫీలింగ్ రాకుండా చాలా రియలిస్టిక్గా తీసినారు. సినిమా మొత్తం ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది మీకు. అండ్ మూవీ విషయానికి వస్తే మనకు 2 అవతారాలను చూపిస్తారు, వరాహ అవతారాన్ని ఇంకా నరసింహ అవతారాన్ని. స్పాయిలర్స్ అని కాదు, ఈ స్టోరీ అందరికీ తెలిసిందే కాబట్టి నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ లో అసురులకి విష్ణువుకి ఉన్న రైవలరీని చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదాన్ని చంపాలి అని అనుకున్నప్పుడు చాలా రకాలుగా ప్రహ్లాదుని చంపడానికి ట్రై చేస్తారు. అట్లా చేసే ప్రతి ఒక్క సీన్ మీకు గూస్ బంప్స్ ఇస్తుంది. దాంట్లో నాకు నచ్చిన పర్టికులర్ సీన్ అయితే కొండ నుంచి కింద పడేయడానికి ట్రై చేసినప్పుడు మహావిష్ణువే ప్రహ్లాదుని 2 చేతులతో పట్టుకుంటాడు. పర్టికులర్ సీన్ అయితే అసలు నాకు చాలా నచ్చింది. అండ్ లాస్ట్ 30 minutes అయితే మీకు ఆ యానిమేషన్ అనేది గుర్తే రాదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అవతారాలు అన్నిట్లలో అందరికంటే ఉగ్ర రూపం నరసింహ అవతారం. దాన్ని చాలా బాగా చూపించిందనే చెప్పాలి. నిజంగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమైందేమో అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఇంకొక సీన్ ఉంటుంది, నరసింహస్వామి గోరు పైన తన బాడీ మొత్తం బ్యాలెన్స్ చేస్తాడు. మాటలు కూడా లేవు ఆ సీన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓటీటీలో చూడాల్సిన సినిమాలు చాలా ఉంటాయి, కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూస్తేనే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అసలు మిస్ అవ్వకండి, మహా అవతార నరసింహ.